మీ అందరికీ తెలుసు గత 2 రోజులుగా మొత్తం రాష్ట్రంలోనూ అదేవిధంగా మన జిల్లాలో కూడా ఈ డీజిల్ సప్లైస్ అనేది కొంత డిజరప్ట్ అవటం జరిగింది. సో దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్గా రివ్యూ తీసుకోవడం జరిగింది. అలాగే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మనం గత 24 గంటల్లో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో దట్ దేర్ విల్ బి ఏ స్మూత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డీజిల్ అలాగే పెట్రోల్ కూడా. ఈరోజు పరిస్థితి తీసుకున్నట్టయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 113 అవుట్లెట్స్ మన జిల్లాలో డ్రై అవుట్ అవటం జరిగింది. మన జిల్లాలో 242 అవుట్లెట్స్ గాను 113 అవుట్లెట్స్లో మనకి ఈ డీజిల్ నిల్వలు తగ్గిపోవటం జరిగింది. అలాగే ఈరోజు మనకి బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఈ 3 మెయిన్ ఆయిల్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు 84 అవుట్లెట్స్కి మనకి ఈ యొక్క డీజిల్ అదేవిధంగా పెట్రోల్ రావటం జరిగింది. అలాగే వస్తూ ఉంది కూడా. అలాగే ఇంకా మిడ్ నైట్ కల్లా ఇంకొక 24 అవుట్లెట్స్కి మనకి మెటీరియల్ రావటం జరుగుతుంది, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. సో ప్రతి చోట కూడా ఈ వచ్చినటువంటి డీజిల్ని లేదా పెట్రోల్ని మనం జాగ్రత్తగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మనం గమనించుకున్నట్టయితే ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క సప్లై చైన్ని డిజరప్ట్ చేయటం జరిగింది. ఒకటి, ఈ ఆయిల్ కంపెనీసు సడన్గా వారి యొక్క క్రెడిట్ లిమిట్ విధానాన్ని మార్చుకోవడం జరిగింది. 1 ఏప్రిల్ నుంచి అంతకుముందు క్రెడిట్ లిమిట్ ఈ రీటైల్ అవుట్లెట్స్ అందరికీ కూడా 30 లక్షలు, 40 లక్షలు, కొంతమందికి ₹1,00,00,000 వరకు కూడా క్రెడిట్ లిమిట్స్ ఉన్నాయి. అటువంటి వాటన్నిటినీ కూడా వారు రద్దు చేసి క్యాష్ ఆన్ డెలివరీ అనేటువంటి విధానాన్ని తీసుకుని వచ్చారు. దాంతో కొన్ని రీటైల్ అవుట్లెట్స్ ఆ క్రెడిట్స్ని క్లియర్ చేయకపోవటం వల్ల, అదేవిధంగా స్లో అవ్వటం వల్ల కొంత ఈ సప్లై చైన్ ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. దీంతోపాటు మనకి కొన్ని ప్రైవేటు అవుట్లెట్స్ ఉన్నాయి, ముఖ్యంగా నయారా కానీ జియో కానీ ఇటువంటివి. సో వారు గత 2-3 రోజులుగా సేల్స్ని బాగా తగ్గించడం కానివ్వండి, లేకపోతే పూర్తిగా సేల్స్ని ఆపేయటం జరిగింది. ఇవి ముఖ్యంగా మన హైవేస్లో లొకేట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అవుట్లెట్స్ పైన ఈ ప్రెషర్ పడటం జరిగింది. అంటే రెగ్యులర్ సప్లైస్ వస్తున్నటువంటి సందర్భంలో బికాజ్ ఆఫ్ దీస్ 2 డిజరప్షన్స్ వల్ల మనకి సప్లైస్ ఎఫెక్ట్ అయినాయి. ఈరోజు ఉదయం నుంచి ఈ సప్లైస్ అయినవి కూడా మనకి రెస్టోర్ అవుతూ ఉన్నాయి. మనకున్నటువంటి డేటా తీసుకున్నట్టయితే యావరేజ్న మన జిల్లా మొత్తం మీద ఈ రీటైల్ అవుట్లెట్స్ ద్వారా 432 కిలోలీటర్స్ పర్ డే అవుతూ ఉంటాయి. అయితే గత 2 రోజులుగా యావరేజ్ ఇది 475 కిలోలీటర్స్ వరకు పెరిగింది. సో అంటే సడన్గా ఎక్కువ డిమాండ్ రావటం వల్ల కూడా ఈ యొక్క డిజరప్షన్ రావటం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకుంటూ రీటైల్ అవుట్లెట్ బై రీటైల్ అవుట్లెట్ మనం రిప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు రాత్రి కల్లా కూడా చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద బంక్స్కి వస్తుంది. అదే రేపు ఉదయము రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి నార్మల్సీకి వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ప్యానిక్ అవ్వద్దు. ఎందుకంటే డిపోస్ దగ్గర సఫిషియెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ మెకానిజంలో ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ సమస్య తలెత్తింది. సో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా నార్మల్సీకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే పూర్తిగా మనకు కావాల్సినటువంటి క్వాంటిటీస్ కూడా అందుబాటులోకి వస్తాయి. మీన్ వైల్ మనం ఈ అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉందో దాన్ని హోర్డింగ్ చేయకుండా, అలాగే ఈ ప్యానికీ బయింగ్ని ప్రివెంట్ చేయడం కోసం కొన్ని జిల్లా స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారము
త్రీ వీలర్స్కి అన్నీ కూడా మనం వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా వెహికల్ వెళ్ళినప్పుడు వాళ్ళు దే కెన్ హ్యావ్ ద ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. అదేవిధంగా మనకి ఫోర్ వీలర్సు ముఖ్యంగా ఆటోలుగా మన కార్లు కానివ్వండి, లేకపోతే వ్యాన్స్ కానివ్వండి, అటువంటి వాటన్నిటికీ కూడా 30 లీటర్స్ పర్ వెహికల్ చొప్పున మనం రేషన్ చేయడం జరిగింది. అలాగే పెద్ద వెహికల్స్ అంటే బస్సెస్ కానివ్వండి, లాంగ్ హాల్ ట్రక్స్ కానివ్వండి, వాళ్ళకి 50 లీటర్లకి మనం రిస్ట్రిక్ట్ చేశాము. అదేవిధంగా మన జిల్లాలో కేసీ కెనాల్ బెల్ట్లో అలాగే బద్వేల్ ఏరియాలో మనకి వరి కోత ముమ్మరంగా సాగుతూ ఉంది. మన జిల్లాలో ఇంచుమించుగా మనకి ఒక 80 అట్లాంటి యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వీటికి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వెహికల్ పనిచేయడం కోసం సుమారుగా 80 లీటర్లు కావాలి. సో వరి కోత యంత్రాలకి పూర్తిగా మనం వారికి కావాల్సినటువంటి ఇది ఇవ్వటానికి ఆదేశాలు ఇచ్చున్నాం. డీజిల్ షార్టేజ్ ఉంది. ఈ డీజిల్ షార్టేజ్ ఎందుకు వచ్చింది? కంపెనీస్ సడన్గా చేంజ్ చేసిన పాలసీ డిసిజన్ వల్ల ఈ షార్టేజ్ వచ్చింది. కంబైన్ టు దట్ కొంచెం షార్టేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా ప్యానిక్ అయ్యి ఎక్కువ డిమాండ్ కూడా ఎక్కువ పెరిగింది. 4 లీటర్స్ కావాలంటే 10 లీటర్స్ డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయింది. కానీ వన్ ఇష్యూ మనమే గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా టెంపరీ సిచ్యువేషన్. 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ సిచ్యువేషన్ క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్యానిక్ బిహేవియర్ వల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. సో ప్యానిక్ ఎవరు కూడా చేయకూడదు. చాలా డీటెయిల్గా రేషనింగ్ సిస్టమ్, అది కూడా చాలా టెంపరీ రేషనింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అందరికీ సఫిషియెంట్ ఫ్యూయల్ సప్లైస్ వస్తాయి. ఇక్కడ ఈ లాంగ్ క్యూ లైన్స్ కానీ ఏదైనా డిస్రప్షన్ బిహేవియర్ ఉంటే మన పోలీసులు అన్ని బంక్స్ దగ్గర ప్రెజెంట్ ఉంటారు. అన్ని బంక్స్ దగ్గర పెట్రోలింగ్ సిస్టమ్ పెట్టాము. అన్ని బంక్ ఓనర్స్తో పోలీస్ సిస్టమ్ మాట్లాడుతూ ఉంది. ఈవెన్ సప్లయర్స్ డిస్ట్రిబ్యూషన్ రోడ్ నుంచి వచ్చిన ట్యాంకర్స్కి కూడా మనమే ప్రొటెక్షన్ కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఇస్తున్నాము. ఎవరు కూడా ఈ ప్యానిక్ వల్ల హోల్డింగ్ చేయకూడదు. అనవసరంగా ఈ డ్రమ్స్లో తీసుకువెళ్ళి లూజ్ సేల్ మనమే అలౌ చేయట్లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. సెకండ్ అయితే డైవర్జన్. అందరూ బంక్ ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి క్లియర్గా రూల్ పొజిషన్ ప్రకారం ఎవరికి పెట్రోల్ డీజిల్ ఇవ్వాలి అదే వీళ్ళకే ఇస్తారు. కమర్షియల్ అవుట్లెట్స్ కానీ డైవర్జన్స్ కానీ అట్లాంటి ప్రాక్టీస్ కడపలో జరగదు. దీని మీద కూడా పోలీస్ దృష్టి పెట్టి ఉన్నాము.